కర్నూలు జిల్లా కోటేకల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 కార్లు ఢీకొనడంతో 5గురు మృతి చెందారు. మృతుల్లో 2 పిల్లలు కూడా ఉన్నారు. మృతులు వెంకటేశప్ప, సతీష్ కుమార్, మీనాక్షి, బణీత్ గౌడ, రిత్విక్గా పోలీసులు గుర్తించారు. ప్రమాద తీవ్రతకు మృతదేహాలు కారులోనే ఇరుక్కుపోయాయి. జేసీబీతో మృతదేహాలను వెలికితీశారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారని తెలుస్తోంది. దైవ దర్శనం కోసం మంత్రాలయం వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కర్నూలు జిల్లా తుగ్గలి సమీపంలో బస్సు ప్రమాదం జరిగింది. కర్ణాటక ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 26 మంది ప్రయాణికులున్నారు. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కర్నూలు జిల్లా తుగ్గలి సమీపంలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. కర్ణాటక ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 26 మంది ప్రయాణికులున్నారు. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రైట్, ఈ కార్ యాక్సిడెంట్ అండ్ బస్సు బోల్తాకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్. కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదాలతో రహదారులు అయితే రక్తసిద్ధమవుతున్న పరిస్థితి కనపడుతుంది. మరొక చోట బస్సు బోల్తా కావడము, మరొక మంత్రాలయం నియోజకవర్గంలో బస్సు ఎద్దుల బండిని ఢీకొనడంతో ఎద్దు కూడా మృతి చెందింది. అక్కడున్న ఇద్దరికి కూడా తీవ్ర గాయాలైన పరిస్థితి కనపడుతుంది. మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఎమ్గనూరు మండలం కోటికల్ గ్రామ సమీపంలో 2 కార్లు ఢీకొనడంతో 5 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన పరిస్థితి, ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతున్న పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ కార్లు 2 ఢీకొనడంతో 5 మంది స్పాట్లోనే చనిపోయినారు. చనిపోయిన 5 మంది కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వారు. మరో 2 తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు కూడా ఇదే కుటుంబానికి సంబంధించిన వారు. ఏదైతే మంత్రాలయంలో దైవ దర్శనం కోసము కర్ణాటక నుండి మంత్రాలయంకి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మరి మనం చూసుకున్నట్లయితే పత్తికొండ సమీపంలో కూడా తుగ్గలి సమీపంలోని కర్ణాటక ఆర్టీసీ బస్సు కూడా బోల్తా పడిన ఘటన కూడా చూస్తున్నాము. బస్సు స్టీరింగ్ గార్డు విరిగిపోవడంతో పూర్తిగా అదుపు తప్పి బస్సు కూడా పొలంలోకి వెళ్లి బోల్తా పడిన పరిస్థితి. బస్సులో కూడా 26 మంది ప్రయాణికులు ఉన్నారు. మొత్తం ఎవరికి ఏమి కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనపడుతుంది. బయటికి వచ్చిన వారు తిరిగి క్షేమంగా ఇంటికి వెళ్తారా లేదా అనే భయం అయితే ప్రయాణికుల్లో కనపడుతుంది. మనం చూసుకున్నట్లయితే కొన్ని గంటల్లోనే 3 చోట కర్నూలు జిల్లాలోనే ప్రమాదాలను చోటు చేసుకుని ప్రమాదంలో వివిధ మందికి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 5 మంది మాత్రం మృతి చెందిన పరిస్థితి కనపడుతుంది. సంఘటన స్థలాల్లో కూడా పోలీసులు వెళ్ళి విచారణ చేస్తున్న పరిస్థితి. 2 కార్లు ఢీకొన్న సంఘటనలో అయితే ఇద్దరి పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. వారి కూడా వారి ప్రమాదంలో మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం అయితే కనపడుతుంది. మొత్తం మీద ప్రమాదాలకు వేగమే కారణం అన్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తుంది. అంతేకాకుండా డ్రైవర్ల నిర్లక్ష్యం అనేది కూడా చాలా స్పష్టంగా అవుతుంది. ప్రమాదాలతో మాత్రం ప్రజలైతే భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కనపడుతుంది. కార్తిక్. థ్యాంక్ యూ లోకేష్.